నమస్కారం. నిన్న మొన్న సీజేపీ ప్రొటెస్ట్ అయితే జరిగింది. అదేవిధంగా సీజేపీ ప్రొటెస్ట్ జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు. ప్రహ్లాద్ జోషి ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా వచ్చేసిండు. కానీ ఇంగా ప్రొటెస్టర్స్ మన దీప్‌కే అమెరికా కూడా జంప్ అంట. ఎందుకంటే ఇక్కడనే ఉంటే ఏమన్నా గవర్నమెంట్ వల్ల మీడియాలో కూర్చోబెడితే అన్ని క్వెషన్‌లు ఇస్తే దాన్ని చెప్పలేడు. ఎందుకంటే ఆయనకు ఏం తెలవదు. అమెరికా నుంచి ఫండింగ్ ఎత్తిండు కాబట్టి ధర్నాలు రాస్తారోకలు చేపించారు. ఫండింగ్ మంచిగా ఎత్తుకున్నాడు. చల్ జంప్ అయిపోయిండు. కానీ అదే ఒకవేళ ఇప్పుడు విజయ్ దీప్‌కేనో ఎవడెవడో దియానో ఎవడో ఉన్నాడు. తర్వాత సౌరభే ఉన్నాడు. వాడిని మీడియాకి తీసుకొచ్చేస్తే వాళ్ళని ఎక్స్‌పోజ్ చేసే వరకు అంటే ఇప్పుడు పంజాబ్‌లో పేపర్ లీక్ జరిగింది. కర్ణాటకలో పేపర్ లీక్ జరిగింది. కేరళలో కూడా సమస్య వచ్చింది. మరి ఇట్లాంటివి జరిగినప్పుడు వాళ్ళని కూడా రిజిగ్నేషన్ చేయాలి, రాజీనామా చేయాలని చెప్పేసి వీళ్ళు ఒత్తిడి చేయాలి కదా, ధర్నాలు చేయాలి కదా, రాస్తారోకోలు చేయాలి. చేయరు. ఎందుకంటే ఇక్కడ బీజేపీ మీద వాళ్ళ ప్రయత్నం, కానీ వేరే వాళ్ళు పేపర్ లీక్ చేస్తే ఏంది, పేపర్ నమ్ముకుంటే ఏంది, వీళ్ళకు సంబంధం లేదు. కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఇట్లా మీడియా ముందుకు రామని చెప్పేసి పిలిస్తే వీళ్ళు మళ్ళా వీళ్ళ క్యారెక్టర్ లేకపోతే వీళ్ళ ద్వంద్వ వైఖరి ఎక్స్పోజ్ అవుతుందని చెప్పేసి వీళ్ళు అమెరికా జంప్ అయినా ఎవరు అభిజిత్ దీప్కే. కాబట్టి అదేవిధంగా రాహుల్ గాంధీ వచ్చి మొత్తం ఈ ఆందోళన హైజాక్ చేసేసాడు. కాంగ్రెస్ వేయించినట్టు మొత్తం కాంగ్రెస్ సక్సెస్ అయినట్టు ఫీల్ అవుతున్నాడు కదా. సరే, ఇప్పుడు పేపర్ లీక్ రాజీనామా ఇవ్వడం చేసిండ్రు. మళ్ళీ దీనికి సమస్యకు పరిష్కారం ఏంది? దీన్ని స్ట్రిక్ట్ చట్టాలు తెచ్చి, అంటే స్ట్రిక్ట్ యాక్ట్స్ తెచ్చి దీన్ని అడ్డుకట్ట వేయాలి కదా. మళ్ళీ పేపర్ లీక్ సంబంధించింది బిల్లు పార్లమెంట్లో పెడతామని చెప్పేసి పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు దాని మీద డిస్కషన్ చేయకుండా దాన్ని ఎవరన్నా పేపర్ లీక్ చేస్తే 10 కోట్ల రూపాయలు, 10 ఏళ్ళ జైలు శిక్ష, కఠినంగా చట్టాలను అమలు చేద్దామని చెప్పేసి బిల్లు తెచ్చినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ బిల్లును అడ్డుకుందాం అని చెప్పేసి స్లోగన్స్ షౌటింగ్ చేసి వాకౌట్ చేస్తున్నారు, హెల్లోకి దూసుకొస్తున్నారు? ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది బీజేపీని ఇరుకుని పెట్టడం తప్పి దానికి సమస్యకు పరిష్కారం చేయాలని చెప్పేసి వీళ్ళు ఆలోచించరు. అదే చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ ఆ బిల్లుకి సపోర్ట్ చేసి ఇప్పుడు 10 కోట్ల జరిమానా ఎవరైనా పేపర్ లీక్ చేస్తే ఏమవుతుంది? చేయని దానికి మద్దతు ఇవ్వాలి కదా. మీరే కదా పేపర్ లీక్ కావద్దు అని చెప్పేసి ధర్నాలు రాస్తారు. పేపర్ లీక్ అయినందుకు ఎవడో చేసిన తప్పుకు మొత్తం రాజీనామా వేయించారు కదా ఒక మినిస్టర్ని. మరి ఆ సమస్యకు పరిష్కారంగా బిల్లు తెస్తే మీరెందుకు మద్దతు ఇవ్వరు? అంటే ప్రజలారా ఇక్కడ అర్థం చేసుకోండి. క్లియర్గా కాంగ్రెస్ బుద్ధి ఏంటంటే వాళ్ళకి కావాల్సింది దానికి సమస్యకు పరిష్కారం కాదు. సమస్య ఎవడు బీజేపీ, అదే వాళ్ళు చేస్తే మాత్రం దీనికి ఇట్లాంటివి పట్టవు. కానీ బీజేపీ చేస్తేనే, ఒకవేళ బీజేపీని తప్పుదో పట్టేయాలి, బీజేపీని ఇరుకున పెట్టాలి అని చెప్పేసి వీళ్ళ ఉద్దేశం, కానీ సమస్యకు పరిష్కారం కాదు. ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఛానల్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.